ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. తమ్ముడు కృషిపాల్ని కలవడం జరిగింది. కలవగానే ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. తను కూర్చున్న మంచం మీద బైబిల్ ఉండింది. తన ఇంట్లోకి వచ్చి తనతో దాదాపు 2-3 గంటలైందా, 2-3 గంటల సమయం మాట్లాడడం జరిగింది. చాలా లాంగ్ సెరమన్ అనమాట. చాలా అధ్యాయాలు, చాలా వచనాలు తనతో చర్చించడం జరిగింది. వాటి యొక్క పర్యవసానం ఏంటంటే, తమ్ముడు చాలా విషయాలు, చాలా మంది కంటే ధన్యుడు అనే సాక్ష్యం కలిగేటువంటి స్థితిలోకి తమ్ముడు నడిపించబడ్డాడని అర్థమైంది. యేసు ప్రభువు మీద ఎంతో దాడి చేసినప్పటికీ యేసు ప్రభువు తనని క్షమించి తన దగ్గర ప్రత్యక్షమై తనకు ఒక ఉపదేశం ఇవ్వడానికి తనని వాడుకున్నాడని నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత తనకు ప్రార్థన చేశాం భారంగా. దేవుడు తనతో చెప్పిన మాటను కూడా మేము విన్నాము. చాలా తృప్తిగా కలిగింది. సరే, ఏదేమైనప్పటికీ అనేక విషయాలు ఇప్పుడు మీతో మాట్లాడడానికి రాలేదు, కానీ తనను నేను కలిశానని, తనకు కలిగిన ఆ దర్శనం విషయంలో నాకు కూడా ఒక సంతృప్తి కలిగే సందేశాన్ని నేను పొందుకొని తిరిగి వెళుతూ ఉండగా కొద్ది నిమిషాలు ఈ లైవ్లో మాట్లాడదామని అనుకోవడం. ఈ లైవ్లో ఏం అడుగుతామో కూడా తెలియదు. కానీ పరిశుద్ధాత్మ నడిపింపులో 2-3 మాటలు మాట్లాడి ఈ లైవ్ని ముగించాలని నేను ఆశపడతా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. తమ్ముని ఈరోజు ఉదయం నేను కాంటాక్ట్ చేయడం జరిగింది. నా వ్యక్తిగత సాక్ష్యం చెప్పి, నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, రేటింగ్ల కోసం కాదు నేను వస్తుండేది, నీలో ఉన్న పశ్చాత్తాపానికి కారణం తెలుసుకోవాలని వస్తున్నానని నా వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచుకొని తనతో మాట్లాడిన తర్వాత తన ఇంటికి రావడానికి ఒప్పుకున్నాడు. ఈరోజు రాత్రికి ఆయన దగ్గరకు వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. సో తమ్ముడు, ఎలా ఉన్నావు? బాగున్నాను. మంచిగా ఉన్నావు. సో మీరు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా మీరు మాట్లాడిన అన్ని మాటలు చాలా వేదికల మీద మీరు బహిరంగంగా యేసు ప్రభువుని వ్యతిరేకిస్తూ వచ్చారు, అవమానిస్తూ వచ్చారు. బైబిల్లో రాయబడినట్లుగా దేవుని కుమారుని పాదములతో తొక్కి పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రము గాయించి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు మరియంత దండనకు పాత్రుడగును అని రాయబడినట్లుగా పగ తీర్చుట నా పని, నేనే పగ తీర్తున్నని ప్రభువు చెప్తున్నాడు. జీవము గల చేతిలో పడుట భయంకరమనే అనేకమైన వచనాలు బైబిల్లో రాయబడ్డాయి. జీవము గల చేతిలో పడి భయంకరమైన పరిస్థితి మీరు లోనవ్వకుండానే దేవుని వలన కనికరింపబడి మరలా ప్రభు దగ్గరకు వచ్చారు. దీన్ని బట్టి మీకేమనిపిస్తుంది అప్పుడు? మొదటిగా ఈ విషయాన్ని బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరికి లేనటువంటి భాగ్యం. ఇక మ్యాక్సిమం చూడాలంటే బైబిల్లోనే చూడగలుగుతాం అలాంటి విషయాలు, లేదా ఈ ప్రపంచంలో కొంతమంది జీవితాల్లోనే అలాంటి అద్భుత కార్యాలని, ఆశ్చర్యాలని చూడగలుగుతాం. బట్ అది నా జీవితంలో కూడా జరిగింది అని అంటే నేను దానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎప్పుడైతే ఆ విషయం జరిగిందో అప్పుడు నాకు చాలా భయం అనిపించింది, కానీ ఇప్పుడైతే చాలా ఆనందంగా ఉంది. ఇలాగా పెద్దవారు వచ్చి మాట్లాడడం, పెద్ద వాళ్ళు ఫోన్ చేసి ధైర్యపరచడం, చెప్పడం, దాన్ని బట్టి ఇంకా బలపడ్డాను. ప్రస్తుతానికైతే చాలా మంచిగా హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉంది. తప్పుడు సంఘాన్ని హింసిస్తూ పాడు చేస్తున్న సౌలుని ప్రభు దర్శనమిచ్చి తన కన్నులకు గుడ్డితనం కలగజేసి దర్శనమిచ్చి బాప్తిజం ఇచ్చి సేవలో వాడుకున్నాడు. ఇప్పుడు పౌలు కంటే మీరు భయంకరమైన హింస చేశారు, సంఘానికి ఎంతో డ్యామేజ్ చేశారు, క్రిస్టియన్ ఫెయిత్కి. ఎంతో మంది యవ్వనస్తుల విశ్వాసం కదిలిపోయేలాగా మీరు ప్రవర్తించారు. తిరిగి చాలా సింపుల్గా ప్రభు దగ్గరకు వచ్చేసారు. కనీసం పౌలులాగా గుడ్డివాడు కూడా మారలేదు, దేవుని శిక్షణ ఏది మీరు అనుభవించలేదు, ఇంత సులువుగా మరలా ప్రభు దగ్గరకు వచ్చారు. దీన్ని బట్టి మీకేమనిపిస్తుంది?
దాన్ని బట్టి చెప్పాలంటే ఆ, ఇలాంటి విషయాల్లో నాకు ఎలా వివరించాలో ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అంతలా నోటి చేత దుర్భాషలాడి అసలు యేసు అనేవాడే ఒక అబద్ధం, ఆయన దేవుడే కాదు, లేకపోతే బైబిల్ నిజం కాదు, క్రైస్తవ్యం అంటే అలా ఇలా అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడిన తర్వాత, అవన్నీ విన్న తర్వాత చాలా మంది నాకు కాంటాక్ట్ అయ్యారు. యవనస్తులు మ్యాక్సిమం చాలా మంది యవనస్తులు నాకు కాంటాక్ట్ అయ్యి, అన్న నేను కూడా బయటకు వచ్చే ప్రయత్నంలోనే ఉన్నాను, క్రిస్టియానిటీని వదిలిపెట్టే ప్రయత్నంలోనే ఉన్నాను అలా అని చెప్పేసి చాలా మంది మాట్లాడారు. కానీ అనుకోని రీతిగా దేవుడు నన్ను దర్శించడం, ఆయన నాతో మాట్లాడడం, ఆయన నేను చేసినటువంటి పాపాన్ని గురించి నాకు వివరించడం, తాను ఏదైతే నా విషయాన్ని గురించి బాధపడ్డాడో అది నాకు స్పష్టంగా ఆయన వివరించడం, అనుకోకుండా నేను ఆయన దర్శనాన్ని చూడడం, ఇదంతా కూడా నాకు చాలా ఆశ్చర్యకరంగా, ఇది చెప్తే మరి ఎంతమంది, నేను ఫస్ట్ కూడా చాలా భయపడ్డాను ఈ విషయాన్ని చెప్తే నమ్ముతారా లేదా, చాలా మంది నా వల్ల వెనక్కి వచ్చేసారు, చాలా మంది యవనస్తులు నా మాట నమ్మారు. క్రైస్తవంలో చాలా మంది ఫోన్ చేసి అవునా నిజమా నువ్వు మారిపోయావంటే, పాస్టర్ నువ్వే మారావంటే మేము కూడా మారిపోతాం అన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ నేను ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు, తెలియట్లేదు. సో మనం ఏమి ఎడిట్ చేయడం లేదు, ఫ్యాన్సీ మాటలు ఏం లేవు, ఉన్నట్టుగానే మనం మాట్లాడుతున్నాం. సో మీరు మీ ఇంటికి వచ్చారు, మీరు చెప్పారు ఇందాక. మీరు ఎంతకాలం ఎక్కడున్నారనేది నేను ఆ డీటెయిల్స్ వ్యక్తిగతంగా మీ ఊరి పేర్లు అయింది నాకు ఎవరికి చెప్పడం ఇష్టం లేదు. బట్ మీ ఇంటికి ఎన్నాళ్ళైంది వచ్చి, తిరిగి వచ్చి ఎన్నాళ్ళైంది మీరు వచ్చి? నేను ఇంటికి వచ్చి వారం రోజులు అవుతుంది. ఈ వారం రోజులు అంటే ఇంతకుముందు మీరు ఎంతకాలంగా క్రీస్తుకు వ్యతిరేకంగా మీరు ప్రవర్తించారు? దాదాపుగా సంవత్సరం పాటుకి క్రీస్తుకు వ్యతిరేకంగా ప్రవర్తించాను. క్రీస్తుకు వ్యతిరేకంగా మీరు ప్రవర్తించే ముందు మీ కండిషన్ ఏంటి, మీ హృదయ కండిషన్ ఏంటి? అప్పుడు ఆ రోజుల్లో మీకు ఎందుకు అంత వ్యతిరేకత వచ్చింది? నాకు మెల్లమెల్లగా బైబుల్ నచ్చకపోవడం స్టార్ట్ అయింది. నాకు తెలియదు ఏ పాయింట్ అన్నది తెలియదు, కానీ అంటే నేను బాగా బేస్ నమ్మిన పాయింట్ ఏంటంటే, దేవుడు అందరికి దేవుడు కదా, ఇశ్రాయేలు పక్షంలోనే ఉన్నాడు, అందరికి దేవుడిగా ఆయన ప్రవర్తించలేదు. ఆ పాయింట్ ని మెయిన్ పాయింట్ గా తీసుకొని దాని తర్వాత చదువుతూ అన్ని నెగిటివ్ గానే చదువుకుంటూ వచ్చినాను అని చెప్పేసి ఇప్పుడు నేను బాధపడుతున్నాను. అంటే ప్రతి సందర్భంలో దేవుడు ఎలా అన్యాయం చేశాడు వీళ్ళకి, ఎలా చేసిన వాడు దేవుడు ఎలా అవుతాడు అనుకుంటూ అలా దేవునికి వాక్యానికి దూరం అవడం ప్రారంభం. ఆ రోజుల్లో మీకు కౌన్సిల్ చేయడానికి మెంటర్స్ ఎవరు లేరా మీకు? నేను అడిగిన ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పలేదు, కానీ దేవుడు అంటే అలా ఇలా అని చెప్పేసి ఆయన గురించి చెప్పారు. బట్ నేను ఏదైతే అడిగానో ప్రశ్నలు వాటికి మాత్రం నాకు సమాధానం. మిమ్మల్ని నడిపించే ఆత్మీయ నాయకులు అని కొంతమంది క్లోజెస్ట్ సేవకులు ఉంటారు కదా, అలా మీకు దిశానిర్దేశం చేసి ఉపదేశాన్ని ఇచ్చే నాయకులు ఎవరు మీకు ఆ రోజుల్లో లేరా? ఉన్నారు, చెప్పారు, బట్ నాకు అవి రుచించలేదు, నాకు సరిపోయిన సమాధానంగా అనిపించలేదు. నేను ఆ సీజన్ లో మిమ్మల్ని మాట్లాడాలని కాంటాక్ట్ చేశాను బంగ్లాదేశ్ నుంచి. మీరు నాకు సమయం ఇవ్వలేదు, మీతో మాట్లాడడానికి ప్రయత్నించారు, కానీ ఒక్కసారి నెగిటివ్ అనిపించాక నెగిటివ్ లోనే అది మనం వెళ్తా ఉంటాం. బైబిల్లో ఏముందంటే, ఒకసారి వెలిగింపబడి రాబో యుగంలో శక్తులను అనుభవించి పరిశుద్ధాత్మలో పాలువారై తర్వాత తప్పిపోయిన వారు మరలా నూతన పరచబడటం అసాధ్యమని రాయబడింది హెబ్రీయులకు రాసిన పత్రిక 6:4-5 అధ్యాయం మధ్యలో. కానీ వీటన్నిటికి దాటి జీవము గల చేతిలో, దేవుని చేతిలో పడటం భయంకరమని. ఏశావు ఒక సీజన్ దాటాక ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచినా కూడా మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడ్డాడు సాక్షాత్తు ఏశావు. ఇన్ని ఉదంతాలు ఉండగా మీరు యేసు ప్రభువుకి ఇంత గాయం చేసి, ఇంత నష్టం చేసి, ఎంతోమంది యవ్వన విశ్వాసుల హృదయాలను మీరు పగలగొట్టి, మరి ఏ శిక్షను అనుభవించకుండా మీరు మరలా ఇంత సులభంగా రావడానికి మీరు కారణమా, దేవుడు కారణమా?
దేవుడే కారణం, దేవుడే ఆయన. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది, ఏది జరగలేదు, నాకు ఏ యాక్సిడెంట్ అవ్వలేదు, ఏ అనారోగ్యం రాలేదు, చాలా నార్మల్ గానే ఆయన దర్శనం కలిగింది. మేబీ పౌలు విషయంలో అంటారు కదా, అరణ్య కనిపించి ఇక నుండి నేను ఆయనకి ఏమేమి శ్రమలు అనుభవించాలో అవన్నీ నేను చూసుకుంటాను అని ఆయన చెప్తారు కదా. మేబీ నా విషయంలో కూడా తర్వాత ఆయన పరిచయంలో ఉన్నప్పుడు కష్టాలు రావచ్చేమో, అలా ఏమన్నా ఆయన బలపరిచి ఇంతకుముందు చేసిన వాటికి ఆయన ఏమన్నా సరిచేయచ్చేమో అనుకుంటున్నాను నేను. ఇప్పటికైతే మీకే ఈ సంవత్సరం రోజులు మీకే కష్టము నష్టం జరగలేదు? లేదు, ఏ కష్టం లేదు. అయితే ఈ యేసు ప్రభు మీకు ఎప్పుడు ఇచ్చారు దర్శనం? 20వ తారీఖు ఫిబ్రవరి, ఈ నెల 20వ తారీఖున ఆయన. అంటే ఈరోజు ఫిబ్రవరి 22 జస్ట్ మొన్నటి దినం. సో ఆ దర్శనాన్ని మీరు కొంచెం వివరిస్తారా? దర్శనాన్ని ఆ రోజు 20వ తారీఖున నా పుట్టినరోజు, బర్త్డే ఉండే. అయితే ఆ రోజు మార్నింగ్ లేచి మా ఫ్రెండ్ తీసుకొని స్నానం చేసి టెంపుల్కి వెళ్ళి, హైందవ దేవాలయానికి, శివాలయానికి వెళ్ళి టెంపుల్. మీరు కన్వర్ట్ అయిపోయి మీరు ప్రాక్టీస్ చేయడం ఎన్నాళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నారు? గుళ్ళకి ఎన్నాళ్ళుగా వెళ్తున్నారు? లేదు, ఎప్పటి నుంచో వెళ్ళాలని ఉంది, బట్ అది ఒక సరైన సందర్భం. అది ఈ సంవత్సరం అంతా వెళ్ళలేదు మీరు? ఎక్కడికి వెళ్ళలేదు, సంవత్సరం అంతా వెళ్ళలేదు. గర్భాపసి అయినా కూడా మీరు టెంపుల్కి వెళ్ళలేదు? మళ్ళీ వెళ్ళలేదు. అంటే అది గర్భాపసి కాదు, ఫస్ట్ లో నేను చెప్పాను, నేను క్రిస్టియానిటీలోంచి బయటకు వస్తున్నానే గానీ వేరే హైందవంలోకి వెళ్తున్నాననేం కాదు. చెప్పలేదు? ఓకే అని చెప్పాను. ఓకే. ఆ తర్వాత మనమున్న నాకు అలా టెంపుల్స్ కి వెళ్ళాలనిపించి. ఎప్పుడు అనిపించింది మీరు టెంపుల్కి వెళ్ళాలని? 2-3 months బ్యాక్ వరకు అనిపించింది, కానీ వెళ్ళలేదు. తిరుపతి కూడా వెళ్ళాలని అనిపించింది, ఓకే, బట్ వెళ్ళలేదు. ఈ 20 మాత్రం నాకు అలా కలిసి వచ్చింది అనమాట, వెళ్ళడానికి సమయం కుదిరింది. 20వ తారీఖు. ఓకే. సరే వెళ్ళాను, ఆయనతో పాటు టెంపుల్కి వెళ్ళాను, కొబ్బరికి కుట్టాను, దండం పెట్టుకున్నాను. అలా రోజంతా గడిచింది. మార్నింగ్ మధ్యాహ్న కాలం వరకు అలా గడిచింది. మధ్యాహ్నం ఇంట్లోకి వచ్చాను, ఇంట్లోకి వచ్చి కూర్చున్నాను, చక్కగా ఫోన్ చూసుకుంటున్నాను, ఎప్పటిలాగే ఫోన్ చూస్తున్నాను. మధ్యాహ్నం 3 నుంచి 3:30 గంటల సమయంలో దేవుని యొక్క ప్రత్యక్షత, ప్రకాశం ఈ ఇంట్లోకి వచ్చి, ఈ గదిలోకి నేనున్న గదిలోకి ఆయన వచ్చి నాతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. నా కుమారుడా అంటూ పిలవడం స్టార్ట్ అయింది. ఫస్ట్ కుమారుడా అనే స్టార్ట్ చేశాడు. అలా మాట్లాడుతూ నేనేవైతే ఆయన బాధ పెట్టాను ఆ విషయాలన్నీ కూడా నాకు చూపించి, ఇదిగో ఈ విషయాల వల్ల ఇలా ఇలా బాధపడ్డాను, మొదటి నిన్ను ఎంత మంచిగా చూసుకున్నాను, ఎందుకు నిన్ను నియమించుకున్నాను, బట్ నువ్వు ఇలా చేసావు, నన్ను ఎలా బాధ పెట్టావని నాతో చెప్పడం, నేను దానికి ఓబే ఇవ్వడం, ఏడవడం, ఇవన్నీ అలా ఒక 2-3 నిమిషాల నిడిదిలోనే అవన్నీ జరగడం జరిగాయి. ఆయన నాతో మాట్లాడారు. తను ఏదైతే నేను విడిచానో ఆ కార్డుని మళ్ళా ఎత్తుకోమని ఆయన మాట్లాడాడు. ఆయన పని చేయమని ఆయన మళ్ళా నాతో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత దర్శనం అయిపోయింది. నాకు అప్పటి నుంచి ఆ మాట్లాడిన తర్వాత నుంచి కూడా నా మనసులో ఒక భారం, ఒక అది గిల్ట్ అన్నది మనసులో ఉండిపోయింది. అరే, క్రిస్టియానిటీకి ఇంత ఇది చేశాను, నేను ద్రోహం చేశాను, దుర్భాషలాడాను, యేసు దేవుడు కాదన్నాను, క్రిస్టియానిటీ మొత్తం దొంగలు, లేకపోతే వారు మతాలు మారుస్తున్నారు, ప్రపంచాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు, జాగ్రత్త పడండి అని ఎలుగెత్తి చెప్పాను నేను. మరి ఆయనే నాకు కనిపించి నాతో మాట్లాడిన విషయాన్ని చెప్పకపోతే ఇంకెంత పెద్ద పాపం అని నాకు అనిపించి, ఇంతమందికి నేను మోసం చేశాను కాబట్టి క్షమాపణ అడగకపోతే అది ఇంకెంత పెద్ద పాపం అని నాకునే అనిపించి, ఇది ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. డైరెక్ట్గా ఒకేసారి కెమెరా ముందుకు వచ్చి నేను లైవ్ ఇచ్చి అందులో క్షమాపణ కూడా అడగడం జరిగింది. ఎవరైనా ఉన్నారా లైవ్ ఇచ్చి? మీరు ఒక్కరే ఉన్నారు? మీరు ఒక్కరే లైవ్ పెట్టుకున్నారు? ఇంట్లో ఒక్కనే లైవ్. అలా లైవ్ ఇవ్వడం, అది మీ అందరి వరకు చేరడం, ఇలాగా ప్రభు ప్రేమను బట్టి మీరు నా దగ్గర రావడం, ఇలా జరిగింది. అయితే మీ దర్శనాన్ని కొంత విశ్లేషిద్దాము. మీరు శివాలయంలో ఏమని కోరుకున్నారు ఉదయం పూట? నేను
ఏదైతే చేయాలనుకుంటున్నానో నా మనసులో తలంపులో ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా క్రమంగా సక్రమంగా ఏ ఒక్కటి కూడా లోటు అవ్వకుండా జరగాలని కోరుకున్నారు. కొబ్బరికాయ కొట్టి దండం పెట్టారు. కొబ్బరికాయ కొట్టి దండం పెట్టారు. అయితే మీరు సంవత్సరం అంతా ఈ క్రీస్తును ద్వేషిస్తున్న క్రమంలో మీరు ఏం చేయాలనుకున్నారు అసలు? నేను ఇదే క్రిస్టియానిటీ గురించి ఇలాగే మాట్లాడుతూ అలాగే వీడియోస్ చేస్తూ దాన్ని నిందిస్తూ దాన్ని అసలు అందరూ అసహ్యించుకునేలా చేయాలని అనుకున్నాను. మీరు అనుకున్నారు? అలా అనుకున్నాను. దాంతో పాటుగా నా జీవన విధానానికి అదే నేను కూడా ఎదగాలనుకున్నాను. సినిమాల పరంగా, పాటల పరంగా, ఆల్బమ్ సాంగ్స్ పరంగా అలా ప్రొఫెషన్ అలా చూసుకుంటూ అండ్ వీళ్ళని కూడా ఇలాగా మాట్లాడాలని అనుకున్నాను. మీరు ఈ విధంగా క్రీస్తుకు వ్యతిరేకంగా మీరు మాట్లాడుతుంటే మీకు ఎవరైనా మేము నీకు తోడుగా ఉన్నాము, నువ్వు ముందుకెళ్ళు, నీకు సహాయం చేస్తామని ఎవరైనా? చాలా మంది హైందవ సహోదరులు నన్ను బలపరిచారు. అప్పుడు వాళ్ళు కూడా నాకు తోడుగా ఉంటానని చెప్పారు. హైందవ సహోదరులు చాలా మంది మంచి పుషింగ్ ఇచ్చారు. మరి మీ ఇల్లు ఏం మారలేదు, ఇంకా రేకులుగానే ఉంది, ఇప్పటికి మీరు కోటీశ్వరుడు అవ్వాలిగా? అంటే మాట్లాడితే నీకు సపోర్ట్ అంటారు కానీ చేయరు. అంటే చేయలేదని ఏమన్నా నిరాశ కలిగి ఆ నిరాశలోంచి మీరేమన్నా మళ్ళీ? లేదు లేదు, నేను ఎవరి మీద ఆధారపడే మనిషిని కాదనమాట. వాళ్ళు ఎలా చేయాలి రోషం ఉంది. ఎవరు నాకు ఏదో ఇవ్వాలి చేయాలని ఎవరి కోసం నేను ఎప్పుడు బతకను. నాకు ఏదనిపిస్తే అదే చేసుకుంటూ వెళ్తాను చిన్నప్పటి నుంచి కూడా. వద్దంటే వద్దు, కావాలంటే కావాలి, అలానే ఉంటుంది అది. ఓకే ఓకే. సో మీరు ఉదయమే టెంపుల్కి వెళ్ళారు, ఇంకా ఎక్కడికి వెళ్ళారు ఆ రోజంతా? జస్ట్ నేను మిమ్మల్ని విశ్లేషించాలనుకుంటాను. మీరు ఏ సిచ్యువేషన్స్లో ఉన్నారో. మీరు మీ దర్శనం పట్టపగలే వచ్చిందంటున్నారు. మీకు డ్రింక్ చేస్తారా? మీకు అలవాటు ఉందా? డ్రింక్ అలవాటు లేదు. అప్పుడు ఎప్పుడు లేదా? ఎప్పుడు అలవాటు లేదు. ఓకే, మీరు మంచి స్పృహలోనే ఉన్నారు. స్మోకింగ్ అలవాటు ఉందా? అసలు అలాంటి అలవాటు ఏమీ లేవు. మరి హిందూయిజంలో చాలా మంది స్మోక్ చేస్తారు కదా, డ్రింక్ చేస్తారు కదా, అట్లా ఏం లేదా? అంటే హిందూయిజంలో వాళ్ళ వ్యక్తిగతం అది, అంతేనా? సో అట్లా ఏం లేదు. సో మీరు క్రిస్టియానిటీ నుంచి బయటికి వెళ్ళినా కూడా చెడు అలవాటు లేదు, అలవాటు చేసుకోలేదు? ఉన్నప్పుడు లేదు, వెళ్ళిన తర్వాత కూడా లేదు. ఓకే. సో మీరు ఉదయం దేవాలయానికి వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు, తర్వాత మధ్యాహ్నం ఎక్కడ గడిపారు, ఎలా గడిపారు? మొదటి శివాలయానికి వెళ్ళాము, తర్వాత సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము. అక్కడ రెండు ప్రదేశాల్లోనే దాదాపుగా మధ్యాహ్నం టైం అయిపోయింది. ఓకే. అలా చేసే వరకు మధ్యాహ్నం అయిపోయింది. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఇంట్లో అన్నం తిన్నాను, కూర్చున్నాను, వచ్చేపు ఫోన్ యూజ్ చేశాను. అలా ఫోన్ చూస్తూ ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉండగా అనుకోకుండా ఇదంతా జరిగింది. మీరు ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉండగానే మీరు 100% స్పృహలోనే ఉన్నారు? 100% ఉన్నా. 100%. ఆ రోజు నేను నిద్రపోలేదు, ఏమీ అవ్వలేదు. భోజనం చేశారా? మధ్యాహ్నం భోజనం చేశాను. భోజనం చేసి కూర్చొని ఫోన్ చూస్తున్నాను. చూస్తూ ఉండగానే దర్శనం కలవడం. అంటే మొత్తం ఎలా వచ్చింది దర్శనం, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఒక వెలుగు, ఒక ప్రకాశం, అది కళ్ళు కూడా చూడలేనంతగా అంత విపరీతమైనటువంటి వెలుగుమయం. అంత వెలుగులో అందులో నుంచి అప్పుడు స్వరం మాట్లాడడం నేను స్పష్టంగా విన్నాను. చెవులతో విని కళ్ళతో చూశాను కాబట్టి ఎలాగైనా సరే సమాధానం చెప్పాలనుకుంటున్నాను. అంటే మీరు యేసు ప్రభువుని చూసారా, వెలుగుని చూసారా? వెలుగుని చూశాను. వెలుగులో నుంచి వచ్చిన మాటలు ఆయనే అని చెప్పేసి మీకు కన్విక్షన్ వచ్చిందా? కంపల్సరీ. నేను ఏమేమి బాధ పెట్టానో ఆయనే కదా బాధ పెట్టింది నేను. ఓకే. అంటే నేను యేసు ప్రభువు నన్ను చెప్పలేదు కానీ కుమారుడా నీవు నన్ను బాధ పెట్టావన్నారు. ఓకే. నేను ఆయనే కదా బాధ పెట్టింది, ఆయన గురించే కదా చెడ్డగా మాట్లాడింది, ఆయన కాడినే కదా విడిచిపెట్టింది. ఓకే. అలా నేను దాన్ని రియలైజ్ అయ్యింది. మీకు ప్రభు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఇప్పుడు ఏమంటున్నారు? కాడిమయమంటున్నారు. విడిచిపెట్టింది మళ్ళీ ఎత్తుకోమంటున్నారు. కాడి అంటే మీరేమనుకుంటున్నారు ఇప్పటిదాకా? అంటే నేను మీకు కొంత వివరించాను ఇందాక. కాడి అంటే మీరేమనుకున్నారు ఇంతకు ముందు? కాడి అంటే ఆయన మాట్లాడిన మాట ప్రకారం నా కాడి నువ్వు విడిచిన కాడి అన్నాడు కాబట్టి నేనైతే విడిచిపెట్టింది సేవనే కాబట్టి అదే సేవ మళ్ళీ ఎత్తుకోమంటున్నాడే అనుకుంటున్నాను. అంటే అదేలాగా చేయమని అంటున్నారు అనుకుంటారా? సో యాజ్ ఏ ఒక మిషనరీగా మీరు చెప్పిన వెంటనే నాకేమనిపిస్తుందంటే, కాడి అనే దాన్ని అనేక మంది అనేక విధాలుగా వివరిస్తారు. కొంతమందికి భార్య కాడి,
ఎందుకంటే చాలా కష్టం ఉంటుంది అనమాట భార్య మోయడం. కొంతమందికి బిడ్డలు కాడిగా ఉంటారు, కొంతమందికి సంఘంలో వాళ్ళు కొంత కాడిగా ఉంటారు, రకరకాలుగా అనుకుంటారు. నాకు ఏమనిపించిందంటే యేసు ప్రభు కాడి మోయమని శిష్యులతో చెప్పారు. శిష్యులతో చెప్పిన యేసు ప్రభు ద్వారా చెప్పించుకున్న శిష్యులు కాడిని తమ మరణం వరకు కూడా ఆ కాడి మోస్తూ, అవసరమైతే యేసు ప్రభు కొరకు ప్రాణాలు ఇచ్చేంత వరకు కూడా ఆ కాడి మోసారనేది నా అభిప్రాయం అన్నమాట. సో ఇప్పుడు మీరు బైబిల్ చదివి కాడి అని ఇలా అలా అని అనుకోవడం కంటే మీరు మరణం వరకు నమ్మకం ఉంటారా ప్రభు కొరకు? తప్పకుండా. ఆ సన్నివేశం తర్వాత ఉండకపోతే ఇంకా జీవితానికి అర్థమే లేదు. ఇప్పుడు మరణం వచ్చినా మీరు నిలబడతారా? నిలబడతాను తప్పకుండా. తప్పకుండా మరణమే ఎదురైనా కూడా యేసు ప్రభు కొరకు నిలబడతారు. నిలబడతాను. సో బైబిల్ ఏమనుందంటే మీరు ఆయనను చూడకయే విశ్వసిస్తున్నారు, ఆయనను చూడకయే విశ్వాసము ఫలమును అనుభవిస్తూ చెప్పన శక్యము కాని మహిమాయుక్తము గల సంతోషము గల వారై ఉన్నారు. మీరు ఆయనను చూడకయే ప్రేమించుతున్నారని రాయబడింది పేతురు గ్రంథంలో. కానీ ఇప్పుడు మీరు చూసేశారు, మీరు విన్నారు, ఇక నుంచి మీరు ఎలా బతకాలనుకుంటున్నారు? నమ్మకంగా ఆయన కోసమే బతకాలనుకుంటున్నాను. ఈ లోకాన్ని విడిచి లోకానికి సంబంధించినటువంటి ఆచార పద్ధతులన్నింటినీ వదిలేసి, ఆనందాలను వదిలేసి నమ్మకంగా ఆయన కోసమే జీవితాంతం బతకాలని అనుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుట కొరకు ఆయన మృతి పొందనని నిశ్చయించుకుంటున్నామని తన జీవిత కాలం అంతయు ప్రభు కొరకు ప్రయాసపడ్డాడు. దానికి కారణం యేసు ప్రభు దర్శనం ఇచ్చినప్పుడు కేవలం గుడ్డివాడుగా అయిపోయి బ్రతికాడు, కానీ అదే యేసు ప్రభు ఒక బాంబేసి ఉంటే బూడిదైపోయిండేవాడు కదా. సో కాబట్టి మృతులలో నుంచి తిరిగి లేచినట్లుగా పౌలు అందుకే 6 దినం నుంచి తన జీవితం అంతా ప్రభు కొరకు దారిపోశాడు. మరి అటువంటి జీవితాన్ని నువ్వు జీవించడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను, దానికే నిర్ణయించుకున్నాను. ఆయన కాడి ఏదైతే మోయమన్నాడో, ఏదైతే ఆయన పని మరలా అది ఎత్తుకోమన్నాడో, కష్టమైన సుఖమైన చావైన బ్రతికైనా దానికోసం నిలబడాలని నిశ్చయించుకున్నాను. సంతోషం. మీ తల్లిదండ్రులతో నేను మాట్లాడాను, మీ అమ్మగారితో నేను మాట్లాడాను, మీ నాన్నగారితో కూడా నేను మాట్లాడాను. వారి విషయంలో నీకేమనిపిస్తుంది? వారి యొక్క రెస్పాన్స్ విషయంలో మనం విన్నాము. వారి రెస్పాన్స్ విషయంలో మీకేమనిపిస్తుంది? వాళ్ళు కూడా ఒక ఆశ్చర్యంలోనే ఉన్నారు, ఇదంతా నిజంగా జరిగిందా లేదా అని. ఆశ్చర్యమా అనుమానమా? అనుమానం ఆశ్చర్యం రెండు ఉన్నాయి. ఓకే. కానీ ఇక నేనేం చేయలేను. ఎవరేమనుకున్నా, అది అబద్ధం అనుకున్నా నిజం అనుకున్నా నేనేం చేయలేను. నాకు జరిగింది చెప్పేశాను అంతే. ఇంకా దాని గురించి నేను ఇంకా విశ్లేషించే అవసరం లేదంట. లేదు, చెప్పాల్సింది చెప్పాను. ఇంకా పోను వాళ్ళు చూస్తారు. ఓకే. వాళ్ళే కాదు అందరూ. ఓకే. పోను ప్రభు కొరకు నువ్వు ఎలా శ్రమ పడతావో ఆ శ్రమని కూడా నువ్వు చూపించడానికి సిద్ధంగా ఉన్నావు. తప్పకుండా. ఇప్పుడు బైబిల్ చదివావా? ఈ 2-3 రోజుల్లో బైబిల్ చదివావా? దర్శనం అయిన తర్వాత ఏం చదివారు? సువార్త నుంచి చదవడం స్టార్ట్ చేశాను. ఆయన్ని అర్థం చేసుకోలేకపోయింది కదా, అక్కడ నుంచే ప్రారంభిద్దామని సువార్తలో చదవడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు స్టార్ట్ చేశారు? 20వ తారీఖు? 20వ తారీఖు కాదు, ఈ రోజు 22వ తారీఖు. ఈ రోజే నేను రాగానే మీ మనసు మీద బైబిల్ ఉంది, నా బైబిల్. ఓకే. ఏం చదవడం మొదలు పెట్టారు? మత్తయి సువార్త మొదటి నుంచి మొదటి వచనం నుంచి మొదటి అధ్యాయం నుంచి చదవడం స్టార్ట్ చేశాను. ఓకే. అలా చదువుతున్నాను. మధ్యాహ్నం అంతా కూర్చొని చదువుతున్నాను. ఎన్ని అధ్యాయాలు చదివారు? చదివాను 11-12 అధ్యాయాలు చదివాను. సో కొత్తగా అనిపించిందా? అంటే ఎలా అనిపించింది? చాలా కొత్తగా అనిపించింది. ఇన్ని రోజులు ఎందుకు అనిపించలేదు నాకు ఇలా అని చెప్పేసి కొంచెం బాధ అనిపించింది. బట్ ఇప్పటికైనా నాకు కొత్తగా మంచిగా అర్థమవుతుంది కదా అని సంతోషం కూడా అనిపించింది. అంతకుముందు మీరు సేవలో దిగారు కదా, మీరు బైబిల్ కానీ ఎన్నిసార్లు చదివి ఉంటారు సేవలో వచ్చే ముందు? చదివాను. అప్పుడు ఒక 10-15 చదివాను. 10 సార్లు చదివారు. బైబిల్ ట్రైనింగ్స్ ఏమైనా చేశారు అంతకుముందు మీరు? 3 years ట్రైనింగ్ చేశాను బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ లో. బిలీవర్స్ ఈస్టర్న్ అంటే కేపీ యోహాన్ చనిపోయినారు వారు. ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చ్. ఓకే.
దాంట్లో మీరు ట్రైనింగ్ చేశారు మాస్టర్ ఆర్డర్ చేశారు. విశ్వవాణిలో కూడా ట్రైనింగ్ చేశాను, విశ్వవాణి సంస్థలో కూడా చేశారు. ఇక్కడ 3 months చేశాను, అక్కడ 3 years చేశాను. ఓకే ఓకే. సో ఇక ఫర్దర్ గా ఏమైనా ట్రైనింగ్ చేయాలనుకుంటున్నారా? ఎట్లా మీ నిర్ణయం ఎట్లా ఉంది? ఏమైనా ఆలోచన చేశారా? లేదు, ట్రైనింగ్ గురించి ఇంకా అలాంటి వాటి గురించి ఏమో ఆలోచించలేదు. 2 yearly. ఓకే. ఇప్పుడు చాలా ఇప్పుడే కదా. ఇంకా నాకు అంత ఆలోచించే టైం కూడా ప్రస్తుతం సమాజం ఇవ్వట్లేదు. వాళ్ళే మాట్లాడాలన్న ఆతృతతో టైం అంతా వాళ్ళే తీసేసుకుంటున్నారు. కూర్చొని ఆలోచించుకొని ప్రార్థన చేసుకునే టైం కూడా ఇవ్వట్లేదు. ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు, అలా అలా అవుతుంది. ఇప్పుడు మీకు హిందూ ఫ్రెండ్స్ చాలా మంది అయి ఉంటారు కదా, వారికి మీరు ఇవ్వాలనుకున్న సందేశం ప్రేమపూర్వకమైన సందేశమా, ఆజ్ఞాపూర్వకమైన సందేశమా, హెచ్చరికతో కూడిన సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? ఏం చెప్పాలనుకుంటారు మన ఫ్రెండ్స్ కి? వారందరికీ ప్రేమతో సత్యం చెప్తున్నాను. నిజంగా ఈ ప్రపంచం మీద దేవునికి దర్శనం కలిగేటటువంటి వారు ఎవరూ లేరు. బట్ నేను స్వయంగా చూశాను కాబట్టి, నా హిందూ సహోదరులకి ఇన్ని రోజులు నాకు సపోర్ట్ చేశారు కాబట్టి, మీ ప్రేమ, మీ ఆప్యాయత, మీ అభిమానం అంతా కూడా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. నిజంగా దేవుడు అనేటటువంటి ఆయన ఉన్నాడు, ఆయన కనిపించాడు, ఆయనతో మాట్లాడాడు. ఈ మాటలు సరదా కోసమో లేకపోతే ఎవరినో మోసం చేయడం కోసమో నేను చెప్పట్లేదు, కానీ నిజంగా అనిపించింది, కనిపించింది, వినిపించింది చెప్తున్నాను. జాగ్రత్త పడండి దేవుని విషయంలో. యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు, ఆయన నాకు కనిపించారు, ఆయన నాతో మాట్లాడారు. ఆయన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైతే ఆయన గురించి తెలుసుకునే విషయంలో ఒక అడుగు ముందేయాలని మీకు అందరికీ ప్రేమపూర్వకంగా నేను హెచ్చరిస్తూ ప్రేమగానే చెప్తున్నాను. అంటే వారికి సువార్త ప్రకటిస్తున్నారా? సువార్త ప్రకటిస్తున్నాను. ఓకే. మరలా యేసు నమ్ముకోండి అంటే దాన్ని వేరేలా తీసుకుంటారేమో అని ఆయన కనిపించిన విధానాన్ని చెప్తున్నాను. ఓకే ఓకే. సో మీకు కలిగిన దర్శనానికి మీరు అవిధేయుడు కాకుండా మీరు మీ జీవితం మొత్తం మీరు ఉండడానికి నిర్ణయించుకుంటున్నారు. మీరు క్రైస్తవ సంఘానికి, నాయకత్వానికి, క్రైస్తవ సంఘం అంటే ఇవన్నీ విశ్వాసులే కాదు కదా, గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వారు కూడా చాలా బాధపడి ఉంటారు కదా, వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? క్రైస్తవ సమాజం అంతటికి, సేవకులకి, పెద్దలకైతేనేమి, సంఘ పెద్దలకైతేనేమి, విశ్వాసులకైతేనేమి, కాపుర్లకైతేనేమి, అందరికీ ఎంటైర్ క్రిస్టియానిటీ అందరికి కూడా నేను మొదటిగా అడగాల్సింది ఏంటంటే క్షమాపణ అడుగుతున్నాను. ఎందుకంటే నిజంగానే బాధపడి ఉంటారు నా విషయంలో. చాలా మంది నాకు కామెంట్ చేయడంలో కానివ్వండి, ఇంకో ఫోన్లు చేయడం విషయంలో వాళ్ళు ఎంత బాధపడ్డారు, నా విషయంలో నా మాటల ద్వారా వాళ్ళు ఎంత గాయపడ్డారు అన్నటువంటి విషయాన్ని నేను గ్రహించాను. కాబట్టి మీ అందరికీ నేను క్షమాపణ అయితే అడగగలుగుతాను. క్షమాపణ అడుగుతూ కూడా ఎవరైతే క్రీస్తు విషయంలో క్రైస్తవులై ఉండి తప్పిపోతున్నారో వారికి కూడా నేను హెచ్చరిక కూడా చేస్తున్నాను. నిజంగా ఆయన ఉన్నాడు, ఆయన విషయంలో జాగ్రత్తగా ఉండండి. క్రిస్టియన్స్ అయినంత మాత్రాన మనం సరికాదు కదా, ఆ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ నన్ను క్షమించండి, స్వీకరించండి, నన్ను ప్రభు పనిలో వాడుకోమని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. ఇప్పుడు మీరు క్షమించమని ప్రభువుని ఎక్కువసార్లు అడిగారు ఇప్పుడు మీ మనసులో, సంఘాన్ని ఎక్కువ అడిగారా మీ మనసులో? ప్రభువుని ఎక్కువ అడిగాను. ప్రభువుని ఎక్కువసార్లు అడిగారా? ప్రభువుని ఎక్కువసార్లు అడిగాను, తలంచుకుంటూ ఓకే. ప్రభువుని ఎక్కువసార్లు అడిగారు. ప్రభువుని ఎక్కువసార్లు. కానీ మిమ్మల్ని చూశాక మీరు ఎక్కువ సంఘాన్ని బ్రతిమలాడుతున్నట్టుగా కనబడ్డారు. ప్రభువుని అడిగేది ఎవరికి తెలియదు కదా, ఈ సంఘాన్ని అడిగేది అంటే కెమెరాలో అందరూ చూస్తున్నారు కాబట్టి అదే వాళ్ళకి కనపడుతుంది. కానీ లోపల ఎంత మదన పడ్డాను, ఎంత దేవుణ్ణి అడిగాను నాకే తెలుసు. ఇప్పుడు నేను వచ్చి మీతో ఈ 3 గంటల సమయం గడిపాను. నేను రాకముందు వచ్చిన తర్వాత మీరేమన్నా వివరించగలరా? మీ స్టేట్ ఆఫ్ మైండ్ కానీ మీ ఎమోషన్స్ కానీ వివరించగలరా? మీరు రాకముందు వరకు కూడా, ఇప్పటి వరకు ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి కూడా ఎవరు నా దగ్గరకు వచ్చి పలకరించింది లేదు. మీరు వచ్చారు, చాలా చక్కగా వాక్యాన్ని వివరిస్తూ ఆ పాయింట్స్ అన్ని చెప్తూ నన్ను బలపరిచారు. ఆ తర్వాత నాకు ఇప్పుడు ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు చాలా బలంగా అనిపిస్తుంది. తెలియనటువంటి బలం ఏదో, తెలియనటువంటి మనశ్శాంతి ఏదో, అవును నన్ను అంగీకరించారు, నేను చెప్పినటువంటి మాటను నమ్మారు అన్నటువంటి ఒక హ్యాపీనెస్ అది కూడా కలుగుతుంది. నేను అనుకున్నాను ఈ విషయం చెప్తే నన్ను అందరూ ఒకవేళ పిచ్చోళ్ళ చూస్తారేమో, లేకపోతే నాటకాలు ఆడుతున్నాను అనుకుంటారేమో, నమ్మే వాళ్ళు ఉంటారా ఉండరా అన్నటువంటి ఒక భయం ఉంది. బట్ మీరు వచ్చి మాట్లాడిన తర్వాత, ఇదంతా జరిగిన తర్వాత భయం అవన్నీ పోయి కొంచెం
హ్యాపీగా మంచిగా అనిపిస్తుంది సార్. ప్రైజ్ ది లార్డ్. సో నేను నేను నమ్ముతున్నాను, మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే క్రైస్తవ్యంలో సమస్యలు ఉన్నాయి, క్రైస్తవ్యంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, విశ్వాసుల్లో సమస్యలు ఉన్నాయి, సేవకుల్లో సమస్యలు ఉన్నాయి, సంఘాల్లో సమస్యలు ఉన్నాయి. కానీ ఆ సమస్యలను లక్ష్యం చేస్తే మనం ముందు సాగలేం. కాబట్టి ఈ పరుగు పందెంలో ఆయన వైపు చూచుచూ ఈ పరుగు పందెంలో వెళ్ళాలని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు సూచనగా ఉంది. ఈ సమస్యల్ని మనం ఎంత ఫోకస్ చేస్తే మనం అంత వెనకకు లాగబడతాం. నేను కూడా ఎప్పుడో సేవ మానేసేవాడినేమో, అంటే క్రిస్టియానిటీలో ఉండే సమస్యను చూడడం వల్ల మనం ఎప్పుడో నిరుత్సాహపడిపోయే వాళ్ళమేమో. బట్ కానీ ప్రభు వైపు చూస్తేనే, ప్రభువు వాక్యాన్ని వింటేనే మనము ఆ పరుగు పందెంలో నిలబడడానికి అవకాశం ఉందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సో ఇక్కడ నుండి మీరు కూడా మీరు ఎవరి మెప్పు, ఎవరి మన్నన కొరకు కాకుండా, నేను సమాజానికి నేను నా సాక్షి వివరిస్తూ 14 సంవత్సరాలుగా ప్రభువుని ఎంతగా సేవిస్తున్నానంటే చెప్పలేనంతగా సేవిస్తున్నా ప్రభువు నాకు దర్శనం ఇవ్వలేదు. ప్రభువు నాతో మాట్లాడలేదు. శబాష్ అని కానీ, ధన్యుడవని కానీ ఏది నాకు చెప్పలేదు. ఏ రోజు నేను ఏ స్వరం వినలేదు, ప్రభువుని ఏది చూడలేదు. ప్రభువుని నమ్ముకున్న రోజు నుంచి ఈ రోజు వరకు నా వేణువులతో స్తుతిస్తూనే ఉన్నా, ఘనపరుస్తూనే ఉన్నా, ఆయన నాకు దర్శనం ఇవ్వలేదు. కానీ మీరు భయంకరంగా దూషించారు, కానీ మీతో ప్రభు వచ్చి మాట్లాడారు. ఒక రకంగా నాకు ఒక యాంగిల్లో బాధ అనిపించినప్పటికీ నాకు ప్రభు ఏం గుర్తు చేశారంటే, ఉదయం వచ్చిన వాడికి, మధ్యాహ్నం వచ్చేవాడికి, సాయంత్రం వచ్చేవాడికి కూడా ఒకే కూలి ఇస్తాను, నీకేంటి నొప్పి అని అడిగినట్టుగా మీరు ప్రభువుని దూషించిన ప్రభువు మీకు దర్శనం ఇవ్వడం ఆయనకి ఇష్టమైనప్పుడు అభ్యంతరపడడానికి నేనెవరిని? అభ్యంతరపడడానికి నేనెవరిని? నేనెందుకు అభ్యంతరపడాలి? ప్రభువు నీకు దర్శనం ఇచ్చాడా? దేవునికి స్తోత్రం. మీకు దర్శనం ఇచ్చారని మీకు పూలమాలలు, గజమాలలు ఎవరు వేయరు. అక్కడ వేసినా అవన్నీ ఉత్తియే. నీ కాడి నువ్వే ఎత్తుకొని మోయాలి, నీ కాడి నువ్వే భరించాలి, నీ శ్రమను నువ్వే భరించాలి. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కామెంట్ రాస్తారు, ప్రైజ్ ది లార్డ్ అంటారు, హల్లెలూయా అంటారు, తర్వాత ఎవరు కూడా మన దగ్గరకు రారు. ప్రభువు మాత్రమే మనం ఎక్కడున్నా అక్కడికి రాగలడు. సమాధిలో ఉన్నా కూడా సమాధిలో నుంచి తిరిగి లేపబడడు. సో కాబట్టి అటువంటి ప్రభువుని మనం ఆనుకున్నప్పుడు మనం తృప్తిగా ఉంటాం. కానీ ఈ సమాజాన్ని ఎంత ఫోకస్ చేసి మనం చూస్తే మనం అంత నెగిటివ్లో కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఒక మెంటర్గా, ఒక ఫ్రెండ్గా, బ్రదర్గా నేను ఇస్తున్న సలహా ఏంటంటే, మనకి ఎవ్వరు ఏది చేసినా అది సరిపోదు. మనకి ఎవ్వరు ఏది చేసినా అది తృప్తినివ్వదు, అది సంతృప్తినివ్వదు. ప్రభువు ఒక్క మాట చాలు మనం జీవితాంతము తృప్తిగా బ్రతకడానికి. సంపన్న స్థితిని నేను ఎరుగుదును, దీన స్థితిని నేను ఎరుగుదును. నేను ఏ స్థితిలో ఉన్నా కూడా సంతోషపడి నేను ఉన్నాను అన్నట్లుగా పౌలు గారు తన జీవితంలో అంతకుముందు ఎలా ఉన్నాడో కానీ తన జీవితం అంతా ప్రభు కొరకు శ్రమపడినా కూడా ఆయన సంతృప్తిగానే ఉన్నాడు. నేను ఆయన జైల్లోంచి పత్రిక రాస్తూ ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి, మీ సహనము సకల జనములకు తెలియజేయనివ్వండి అన్నాడు. సో ప్రభు ఒక్క మాట మాట్లాడినా చాలు మన జీవితం అంతా తృప్తిగా ఉండగలం. వేల మంది కోట్ల మాటలు మాట్లాడినా మనకు రాని ధైర్యం ప్రభు ఒక్క మాట మాట్లాడితే చాలు ఎనలేని ధైర్యం వస్తుంది. మీరు సంవత్సర రోజులుగా ప్రభువును దూషిస్తున్నా ఆయన మీతో మాట్లాడిన ఆ 2-3 నిమిషాల సమయం విడివి మీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది, మీ లక్ష్యం అంతా మారిపోయింది. ఇప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారు? ఫర్దర్గా మీ ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా? ఫర్దర్గా ప్లాన్స్ ఏమన్నా? పర్టికులర్గా ఒక ప్లాన్ అంటే ఏం వేసుకోలేదు అన్న, నడిపింపుని బట్టి నడవాలి. ఇప్పుడు మీ మీద హిందూ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారు మీ మీద అనేకమైన మాటలు ఒకవేళ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే మీరు వాటిని ఎలా ఎదుర్కొంటారు? పట్టించుకున్నంత. ఇప్పుడు అటుగా క్రిస్టియానిటీకి విరోధంగా నిలబడ్డప్పుడు క్రిస్టియన్స్ నుంచి కూడా చాలా మాటలు అన్నారు. అన్నారా? చాలా మాటలు అన్నారు, చాలా ట్రోల్స్ జరిగాయి.
అప్పుడు వాటిని అలా పట్టించుకోలేదు, ఇప్పుడు వీటిని కూడా అలా పట్టించుకోలేదు. నిజంగా నాకు తెలిసి నిజమైన క్రైస్తవులు ట్రోల్ చేయరు కదా. మరి చేసిన వాళ్ళ వ్యక్తిగతమైన వాళ్ళ మనసుకే తెలియాలి. అంటే రియల్ గా చర్చ్ లో ఉండి గ్రో అవుతున్న వాళ్ళు, ప్రభువు ఆత్మ కలిగిన వాళ్ళు ట్రోల్ చేస్తారా? అలా చేసినట్టు మీరు గమనించారా? అంటే క్రిస్టియానిటీలో ఇష్టం వచ్చినట్టు బతుకుతున్న ఎట్లా మీరు ఎటువంటి వర్గ ప్రజలు మిమ్మల్ని ట్రోల్ చేయడం జరిగింది? అంటే సోషల్ మీడియాలో హైందవ సహోదరులు క్రిస్టియన్స్ గురించి ట్రోల్ చేసేవారు ఉన్నారు. వాళ్ళకి సమానంగా క్రిస్టియానిటీలో కూడా అలా తయారయ్యారు, అలా ఉన్నారు. వాళ్ళు కూడా మేమేం తక్కువ కాదు, మాకు కూడా ఎటకారం వచ్చు, మాకు కూడా ట్రోల్ చేయడం వచ్చు అని. కానీ ఇంతకుముందు మీరు క్రీస్తుని వ్యతిరేకించక మునుపు క్రిస్టియన్స్ ఇలా ట్రోల్ చేస్తారని మీరు ఎప్పుడైనా గ్రహించారా? ఎప్పుడైనా ఏ సందర్భంగా గమనించారా? అంతకుముందు కూడా మీకు తెలుసా? అంతకుముందు కూడా తెలుసు. అంతకుముందు కూడా తెలుసు. నేను వెళ్ళిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత కూడా నా మీద ట్రోల్స్ చేస్తారని కూడా అంతకుముందు తెలుసు. బట్ ఇంకొక ఎదుటి వాళ్ళు పట్టించుకునే విషయంలో నేను కొంచెం దూరంగానే ఉంటాను. వాళ్ళు ఏమనుకుంటారు ఏంటి అన్నది నేను పెద్దగా పట్టించుకోను. నేను ఏమనుకుంటున్నాను, ఏం చేయాలనుకుంటున్నా అది మాత్రం చేస్తాను. ఓకే, మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి మీరు ఏ ప్రణాళికలు వేస్తారు? పరిచర్య ఓకే, ఆధ్యాత్మికంగా మీరు ఎదగడానికి దేవుళ్ళలో మీరు మీ ఆధ్యాత్మిక స్థితిని ఎదిగింపజేసుకోవడానికి మీరు ఏమన్నా లక్ష్యం పెట్టుకోవాలనుకుంటున్నారా? ఏమన్నా ఆలోచించాలనుకుంటే ఎలాగా మీరు గురవ్వాలనుకుంటున్నారు? కొద్ది రోజులు మాత్రం ఈ సమాజాన్ని, సోషల్ మీడియాని అంతా వదిలిపెట్టి ఎంతో కొంతకాలం గడిపిన తర్వాత అప్పుడు ప్రభు నడిపింపుని బట్టి ఎలా అంటే అలాగా చేద్దాం అన్నట్టుగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు మిమ్మల్ని దీవించుగాక. యా, థ్యాంక్ యూ నీలరాజు బ్రదర్. మీరు వీడియో పెట్టడం వల్ల నమ్మకం వస్తుంది. నేను ఎన్నో లక్షలు మోసపోయాను, ఏనాడు ఏసైను దూషించలేదు, తమ్ముడు ఏసైను అని మాట్లాడుతున్నాడు. అవును బ్రదర్. యా యా నేను కూడా ఆశ్చర్యపోయాను. సో యా, గాడ్ కెన్ డూ ఎనీథింగ్. దేవుడు నేను కూడా నీలరాజు బ్రదర్, నేను కూడా ప్రభువుని నమ్మడానికి ఒకే ఒక కారణం, ఓన్లీ వన్ రీజన్. తనను అంత భయంకరంగా చంపుతున్నా, దూషిస్తున్నా, తన వీప్ మీద చరిచి నువ్వు ప్రవక్తవు కదా, నేనెవడు కొట్టాడో ప్రవచించు, గడ్డం పెరికి వేసి తనను అంత తూలనాడుతున్నా, తనను అంత ఘోరంగా సిలువేస్తున్నా కూడా ఆయన సిలువ మీద ఎవరెవరు చంపుతూ ఉన్నారో, ఎవరెవరు తన మీద ఆ విధంగా అమానుషంగా ప్రవర్తిస్తున్నారో వారి విషయంలో తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అన్న మాట నా హృదయాన్ని బద్దలు చేసింది. మనుషుల్ని చూసి నేను ప్రభువు నమ్మలేదు, సేవకులను చూసి నేను ప్రభువు నమ్మలేదు, సేవ చేస్తున్న వారి సాక్ష్యాలను విని ప్రభువు నమ్మలేదు, మిషనరీల పేర్లు విని ప్రభువు నమ్మలేదు, క్రైస్తవ్యము జనాభాను చూసి ప్రభువు నమ్మలేదు, క్రైస్తవ్యంలో జరిగే అనేకమైన వ్యవహారాలను బట్టి ప్రభు నమ్మలేదు. కానీ క్రీస్తు ప్రభువు తనను చంపుతున్న వారిని కూడా క్షమించమని ఎలా ప్రార్థన చేస్తాడు? దట్ ఈస్ మై క్వశ్చన్. తను ఏ అన్యాయం చేయలేదు, ఏ దూషణ చేయలేదు, కానీ ఆయన ఆ విధమైన ఘోరమైన శిక్షను అనుభవిస్తూ కూడా తనని చంపుతున్న ఆ ఇశ్రాయేలు యూదులను లేదా రోమీలను క్షమించమని అడుగుతున్న ఆ ప్రభువు ఎందుకు ఇలా అడుగుతున్నాడని మరి విశ్లేషించే క్రమంలో ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ చూస్తూ నేను ప్రభువు నమ్మాను. నేను మళ్ళా అదే చెప్తున్నాను, ప్రభువు ఒక వ్యక్తిని క్షమించాలి అని, నాలాంటి వ్యక్తిని 32 సంవత్సరాలు హిందువుగా ఉన్న నేను చెయ్యనిది ఏదీ లేదు, అన్నీ చేశాము, కానీ దేవుడు నన్ను ఒక క్షణంలో అలా మార్చుకున్నాడు. నన్నంత హిమముగా తెల్లగా మార్చేశాడు. అన్నీ మర్చిపోయినాడు, నేను చేసిన అన్నీ మర్చిపోయినాడు, నన్ను ప్రేమించాడు. సో కాబట్టి ఆయన ప్రేమ నేను అనుభవించాను, కాబట్టి నేను ఆ ప్రభువు నమ్ముకున్నాను, కాబట్టి
ఆ ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు కాబట్టి నిజంగా పశ్చాత్తాప పడితే ఆయన ఎవరినైనా మరలా చేర్చుకోవడానికి ఇష్టపడే దేవుడుగా నాకు అర్థమయ్యాడు కాబట్టి ఈ బ్రదర్ని దేవుడు దర్శించాడో లేదో అది నిజమో కాదో నాకు కొంత స్పష్టత లేకుండా నేను ఉంటున్న ప్రాంతానికి దగ్గరలోనే ఉన్నాడు కాబట్టి నేను ఆ బ్రదర్ని వచ్చి ప్రభు ఎలా దర్శనమిచ్చాడు, ఏం మాట్లాడాడు, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం తాగి పడుకున్నావా, తింటున్నావా, పార్టీలో ఉన్నావా, అసలు నువ్వు ఏ స్థితిలో ఉండగా దేవుడు నీ దగ్గరకు వచ్చి చెప్పాడు అని నేను అడగడం జరిగింది. అది విన్నాక నాకు ఇది కల్పితము కాదు అనేది నాకు ఒక స్పష్టత వచ్చింది. ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో ఆ రోజు ఆయన బర్త్డే, ఆ రోజు ఉదయము శివాలయానికి వెళ్ళాడు, సాయిబాబా మందిరానికి వెళ్ళాడు. సో హీఈస్ నాట్ ఏ కనెక్షన్ విత్ క్రిస్టియన్ ఆర్ జీసస్ ఆర్ బై ఏ విషయంలో డిస్కనెక్టెడ్ కండిషన్లో ఉన్నాడు. రోషంగా ఫీల్ అయ్యాడేమో. సంవత్సర రోజులుగా క్రిస్టియానిటీని ద్వేషిస్తున్న టెంపుల్కి వెళ్ళనోడు ఈరోజు బర్త్డే అని మరి దేవుడు టెంపుల్కి వెళ్ళాడని మరి అనుకున్నారేమో. మరి ఆయన దర్శనం ఇచ్చారు. ఆ దర్శనంలో ఒకటే చెప్పాడని చెప్తున్నారు, నన్ను బాధ పెట్టావు, అంతేనా? దర్శనం యొక్క నన్ను బాధ పెట్టావు, నన్ను ఈ కారణాల చేత బాధ పెట్టావు, ఇప్పుడు నా కాడిమై, అంతే కదా? సో దీంట్లో మీరేమైనా జనాలకు పిలిచి మీరేమైనా ప్రార్థన చేస్తామని అడుగుతున్నారా ఇక్కడ? లేదు లేదు లేదు, అలాంటివి నేను దర్శనం చూశాను కాబట్టి నేను ఏదో గొప్ప అని, నా దగ్గర ఏదో శక్తి ఉంది, పవర్ ఉంది, నా దగ్గరికి వచ్చండి అని చెప్పేసి ఎవరికి చెప్పట్లేదు. నాకు కలిగిన దర్శనం ఇది దర్శనం, దానివల్ల మీరు కూడా బలపడతారు. అండ్ నేను మారడానికి కలిగినటువంటి ప్రధాన కారణం ఏంటో తెలుసుకుంటారు అన్నటువంటి ఉద్దేశం తప్ప ఏదో జనాలను పోగేసుకోవడం కోసమో ఇంకో దేనికోసమో అయితే అస్సలు కాదు. అలా అభిప్రాయపడే వాళ్ళు అయితే నాకు ఫోన్ చేయకండి, మెసేజ్ చేయకండి, నా దగ్గర కూడా వచ్చే ప్రయత్నాలు లాంటివి కూడా చేయకండి అనే నేను చెప్పగలుగుతాను వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. సో నీకు చాలా బైబిల్ సంగతులు వివరించడం జరిగింది. పాత నిబంధనలో దేవుడు ఎలా ఉన్నాడు, కొత్త నిబంధనలో మనం ఎలా దేవుడికి వచ్చాము. పాత నిబంధన దేవుడిలో దేవుడు దిగిన కొండ మీదకు దగ్గరకు రావడానికి అనుమతి లేనప్పుడు ఈరోజు దేవుని దగ్గరికే వచ్చేసాము. సో ఆ డిఫరెన్స్ని మనం ఎదుర్కొన్నప్పుడు, యేసుక్రీస్తులో మనకు కలిగిన ఆశీర్వాదాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, పాత నిబంధనలో దేవుడు ఆ విధంగా మనకు ఎందుకు కనబడ్డాడు, దాని వెనక కారణం ఏంటి, కొత్త నిబంధనలో దేవుడు మనకి ఏ విధంగా దగ్గరయ్యాడు, ఇమ్మానుయేలుగా తోడుగా ఉన్నాడు. అంతకుముందు ఏమన్నాడు, కొండ దగ్గర కూడా రావద్దన్నాడు, ఇప్పుడేమో దేవుడు మనకు తోడు అనిపించుకున్నాడు. సో కాబట్టి ఈ డివిజన్ని, సత్యవాక్యాన్ని సరిగా విభజించి అర్థం చేసుకున్నప్పుడు, అపార్థం చేసుకోకుండా అర్థవంతంగా దేవుడి వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు దేవుణ్ణి ఎక్కువగా సేవించగలము, దేవుడికి ఇష్టానుసారంగా మనం బ్రతకగలం. తమ్ముడు, మీ నాన్నగారు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను కొంచెం తనతో గట్టిగానే మాట్లాడాను. జనాలు ఏదనుకుంటారో నువ్వు ఆలోచిస్తున్నావా, చనిపోయిన కుమారుడు మరలా బ్రతికాడని నువ్వు సంతోషిస్తున్నావా అని మీ నాన్నగారిని ప్రశ్న వేశాను. ఎవరు నమ్ముతారా ఎవరు నమ్మరా అనేది మనకెందుకు, మృతులలో నుంచి లేచినట్లు, చనిపోయి మరలా బ్రతికినట్లు అవిశ్వాసంలో ఉన్న నీవు మళ్ళీ విశ్వాసంలోనికి వచ్చావు. దూషించే స్థితిలో నుంచి దేవునికి కొరకు దేనికైనా శ్రమపడడానికి సిద్ధముండే మనసులోనికి వచ్చావు. సేవ సంగతి వేరు, మరలా నిత్య జీవమునకు నీవు పాత్రుడుగా అనిపించుకోవడానికి దేవుడి సన్నిధిలోకి వచ్చావు. అది సంతోషించగా మీ నాన్నగారు మావాడు చెప్పింది నిజమో కాదు, మావాడు చెప్పింది జనాలు నమ్ముతారో లేరో అని వారి మీమాంసలో ఉండగా నేను వారితో మాట్లాడడం జరిగింది. సో కాలం నిర్ణయిస్తుంది అని ఆయన కూడా చెప్తా ఉన్నారు. అంటే మీ నాన్నగారు మాట్లాడిన దాన్ని బట్టి మీరు మీ స్థితిని మీరు గ్రహిస్తున్నారా? మీ నాన్నగారు అంటే మీ నాన్నగారి నమ్మకత్వాన్ని కూడా మీరు పొందుకోలేకపోయారని మీకు అనిపిస్తుంది? అర్థమవుతుంది. ఎంతలా వాళ్ళు నా మాటలే తల్లిదండ్రులు నమ్మలేకపోతున్నారంటే వాళ్ళని కూడా ఎంత దూరం అయిపోయానో అర్థమవుతుంది. సో వాళ్ళు కూడా మీ మాటలను నమ్మలేని స్థితిలో ఉన్నారు. సో కాబట్టి ఈ సాక్ష్యాన్ని ఎవరైనా నమ్మకపోతే మీరు బాధపడతారా?
భయపడేది ఏం లేదు. కాలమే నిర్ణయిస్తుంది కదా. కాలమే నేను చేసిన పని అలాంటిది కాబట్టి నమ్మకం కలగలేదేమో. అంటే బైబిల్లో చూసినప్పుడు అననీయ దగ్గరికి వెళ్ళి పలానా వాని దగ్గరికి వెళ్ళి స్వస్థపరచు ప్రార్థన చేయనప్పుడు ప్రభు వాడు మంచోడు కాదు, వాడు డేంజరస్ ఫెలో అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. అంటే సౌలు గురించి సాక్షాత్తు దేవుడు అననీయగా చెబితే అననీయ నమ్మకుండా ప్రభువుకే ప్రసంగం చేశాడు కదా. సో కాలము నిర్ణయిస్తుంది కదా, కాలం నిర్ణయిస్తుంది. రాబోయే కాలంలో మీరు దేవుని కొరకు నిలబడినప్పుడు, దేవుని కొరకు కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు, దేవుని కొరకు ప్రయాసపడుతున్నప్పుడు తప్పకుండా దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు, దేవుడే మిమ్మల్ని మహిమకరంగా మీరు వాడుకుంటాడు. సో మీరు ఇంకేదైనా చివరి మాటలు ఏమైనా చెప్పాలనుకున్నారా? మన ఫ్రెండ్స్కి, ఎనీ ఫ్రెండ్స్కి ఏమైనా చెప్పాలనుకున్నారా? చివరిగా చెప్పదలిచింది ఏంటంటే, నా విషయంలో మిమ్మల్ని అందరినీ కూడా అంటే క్రిస్టియానిటీని అంతటినీ కూడా బాధపెట్టాను కాబట్టి మరొక్కసారి క్షమాపణ కోరుతున్నాను. అలాగనే నన్ను అంగీకరించండి. నా మాటలు సత్యమని నిజంగానే చెప్తున్నాను. ఇది ఎవరిని మోసం చేయడానికో లేకపోతే ఎవరినో ఎటకారాలు అలాంటివి చేయడానికి కాదు, ఎవరిని ప్రాంక్ చేయడానికి అయితే అసలు కాదు. నిజంగా ప్రభు దర్శనం కలిగింది కాబట్టి, ఆయన నిజంగా ఉన్నాడు కాబట్టి ఆయనతో ఆటలాడకుండా నమ్మకంగా ఆయన కోసం ఉంటూ ఆయన కోసం బ్రతకండి. ఖచ్చితంగా ఆయన మీకు ప్రతిఫలం ఇస్తారు. నాకు కనిపించిన విషయాన్ని ఇంత ఎవరో ఏదో అనుకుంటారని భయపడకుండా చెప్తున్నానంటేనే అర్థం చేసుకోనండి. ఆయన నిజంగా ఉన్నారు. ఆయన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. దయాకర్ గారు మా పాస్టర్ గారు, నా లోకల్ చర్చ్ పాస్టర్ గారు, వారితో కూడా ఈరోజు నేను రావడం మీరు షేర్ చేసుకోండి ప్లీజ్. మీ సాక్ష్యం కూడా ఒక పాస్టర్గా. ప్రభు నిజంగా ఈరోజు దేవుడు కృప చూపించిన విధానం బట్టి స్తోత్రం. దేవుడు ఎవరిని త్రోసివేసేవాడు కాదు. దేవుడు తనని దూషించిన, తనను రాళ్లతో కొట్టిన ప్రజలను కూడా దేవుడు ఎంతగానో క్షమిస్తూ వచ్చాడు. నిజంగా పలుమార్లు దేవుడు క్షమించాడు. తమ్ముడు కూడా క్షమిస్తూ తిరిగి తను ఒక కాడేలు మోయడానికి, దేవుని యొక్క ప్రశస్తమైన సేవను చేయడానికి కూడా దేవుని కొరకు ఒక అడుగును ముందుకేశాడు. ఇంతకాలం తనతో ఏ రీతిగా దూరంగా ఉన్నప్పటికీ ఇక నుంచి తను బ్రతకనివ్వండి అని తను సెలవిస్తా ఉన్నాడు. కనుక తన దారిలో పోతూ సాధ్యమైతే సహకరించండి, తమ్ముడి కోసం ప్రార్థన చేయండి. అందరం కలిసి దేవుని కొరకు బ్రతుకుతూ మన జీవితాలను దేవుని కొరకు సమర్పిస్తాం. దేవుడు తమ్ముడికి, తన కుటుంబానికి తోడైంది నడిపించాడు. మీరు తన సాక్షి చెప్పినప్పుడు, తను దర్శనం గురించి చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది సడన్గా విన్నప్పుడు? నిజంగా అది దేవుని కార్యమే. ఇది మనుషుల వలన కలిగినది కాదు, లేకపోతే ఊహను పట్టి కలిగినది కాదు. తను సాక్ష్యం చెప్తా ఉన్నప్పుడు, తన గురించి ఇక్కడ నిలబడతా ఉన్నప్పుడు దేవుని ప్రసన్నతను చూచాం. నిజంగా దేవుణ్ణి స్వయంగా అనుభవించే వాళ్ళే తప్ప మిగతా వాళ్ళు ఎవరు దాన్ని అంతగా ఎక్స్పీరియన్స్ చేయలేరు. తన మాటలలో దేవుని భయమును, దేవుని యొక్క ప్రేమను చూరగొన్నాడు. తిరిగి ఏ మహిమను కోల్పోయాడో తిరిగి దేవుడు అత్యధికంగా తన పట్ల కృపను చూపించాడని మేము బలంగా నమ్ముతా ఉన్నాం. మీరు కూడా రండి ప్లీజ్. ఇంకొక యవన పాస్టర్ గారు, వైజీ పాస్టర్ యవన పాస్టర్ గారు కూడా ఉన్నారు నాతో పాటు. సో వారు అడిగిన ప్రశ్నను బట్టి నేను ప్రైజ్ లాట్ షేర్ యువర్ థింగ్స్ బ్రదర్. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నేను అనుకోలేదు ఇంత మంచి మరలా దేవుడు అవకాశాన్ని ఇచ్చి తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా ఆ బైబిల్లో జరిగిన సంఘటన మళ్ళీ ఇది లిటరలీ నిజంగా నేను ఎక్స్పీరియన్స్ చేసినట్లు ఇక్కడ నాకు అనిపించింది. ప్రతి ప్రశ్న తమ్ముడు అన్న మాట్లాడే ప్రతి ప్రశ్నకి సమాధానం ఇస్తున్నప్పుడు తను మాట్లాడినట్లు లేదు, తనలో ఉన్న పశ్చాత్తాపము బయటకు వచ్చి మాతో మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతూ ఉన్నాము. అది కేవలం ఆత్మీయులకి, దేవునిలో ఉండే బిడ్డలకి అది అర్థమవుతుంది తప్ప నార్మల్ పర్సన్స్ కదా అర్థం కాదు. దయచేసి యవనస్తులుగా సో యంగ్ పాస్టర్స్ ఉన్న వాళ్ళు, లేదంటే స్పిరిచువల్ బ్రదర్స్ ఉన్న వాళ్ళు
దయచేసి బ్రదర్ ని మళ్ళా క్షమించి ఎటువంటి ట్రోల్స్ కానీ ఏమీ అవ్వకుండా తన పక్షాన ఉండి తన కోసం ప్రార్థించవలసిందిగా ప్రభుపేట మనవి చేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. మీరు ఏంటి బ్రదర్ మీ వ్యక్తిగత అనుభూతి ఏంటి? సో బ్రదర్ యొక్క విషయాలు మీకు తెలుసా అంతకుముందు తను మాట్లాడినప్పుడు నేను చాలా బాధపడండి. అయ్యో పాస్టరే చేసినని లోతైన అనుభవం లేక ఇట్లా అయిపోయినరా ఏంటి అనేసి చాలా బాధపడ్డాను. కానీ ప్రార్థన చేశాం, అప్పుడు నేను కూడా ప్రార్థన చేశాను. ఒక్కసారి మళ్ళా దేవుడు తనని దర్శించి తనతో మాట్లాడితే బాగుండు అనేసి అనుకున్నాను. కానీ ఎంత త్వరగా దేవుడు మమ్మల్ని నన్నే తీసుకొని వచ్చి ముందు నిల్చోబెట్టి దేవుడు ఇట్లా మాట్లాడిస్తాడని నేను అనుకోలేదు. కానీ కేవలం అది దేవుని వలనే సాధ్యము, సజీవుడైన దేవుని వలనే సాధ్యం. కాబట్టి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చాలా సమయం అయింది, ఇంత సమయం తీసుకుంటాం అనుకోలేదు. బట్ దిస్ ఈస్ టు గివ్ గ్లోరీ టు గాడ్. వీ నీడ్ టు ఫర్గివ్ అండ్ ఫర్గెట్. వీ నీడ్ టు ఫర్గివ్ అండ్ ఫర్గెట్. నన్ను కూడా ప్రభు క్షమించినాడు. ఐ క్లియర్లీ సెన్స్ దట్. సో తమ్ముడు కొరకు మనం నిలబడదాము, ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా కృషిపాలు దేవుని సేవ చేయడానికి కృషి చేస్తారు. దేవుడికి స్తోత్రం కలుగునగా. ఆమేన్. సో తమ్ముడు కొరకు మేము ప్రార్థన చేశాము. రవీంద్ర కల్లేపల్లి అన్న వీఆర్ కమింగ్, మీరు కొబ్బరి నూనె ఆయిల్ తీసుకువెళ్ళండి, ఆయిల్తో మీరు అభిషేకించి మీరు ప్రార్థన చేయండి అని ఆయన నాకు గుర్తు చేయడం చాలా సంతోషం అనిపించింది. మేము నూనె తీసుకొచ్చి నేను ముగ్గురు ఉన్నాము ఇక్కడ, ఒక మిషనరీ ఇవాంజలిస్ట్గా నేను, ఇద్దరు సేవకులు ఉన్నారు. మేము మిమ్మల్ని అభిషేకించినాము, మరలా ప్రార్థించినాము. హౌ డూ యూ ఫీల్ బ్రదర్? మీరు అభిషేకం పొందుకుంటున్నప్పుడు మీ మనసులో ఎలా ఉండింది? మీ మనసులో మీరు చాలా చాలా కృతజ్ఞతగా ఉన్నారా? బాధతో ఎట్లా ఉండింది మీ మనసు? కొత్త నింపుదల, కొత్త అనుభవం, అభిషేక్ అనుభవం మొదటిసారి ఇలాగే ఉంటుందేమో అనిపించింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా అలాంటి అనుభవం లేదు. చాలా మంచిగా అనిపించింది. కొత్త అనుభవంలోకి వెళ్ళాను. ప్రైజ్ ది లార్డ్. సో యాజ్ ఎ స్పిరిచువల్ బ్రదర్గా, మెంటర్గా నేను కూడా నీకు గైడ్ చేయడానికి నేను ఇష్టపడ్డాను కాబట్టి నీ దగ్గరికి నేను రావడం జరిగింది. సో నీకు స్పిరిచువల్ గైడెన్స్ కానీ మెంటర్షిప్ కానీ ఏదైనా నీకు నీడ్ ఉంటే తప్పకుండా మీరు నన్ను ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. నేను నీకు ఇస్తున్న సలహా ఏంటంటే, సౌలు అనే వ్యక్తి పౌలుగా మారిన వెంటనే సమాజం అతన్ని యాక్సెప్ట్ చేయలేదు. యూ జస్ట్ రైట్. తన జీవితాన్ని చూశారు జనాలందరూ. ఈరోజు సడన్గా వచ్చి అంతమందిని చంపుతున్నాడు వచ్చి ఈరోజు సడన్గా యేసే క్రీస్తు అంటే ఎవడు నమ్ముతాడు? సో కాబట్టి